నా పేరు షబీర్, మొహమ్మద్ షబీర్, కరీంనగర్ నుంచి వచ్చాను. మా రాష్ట్ర కమిటీ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులందరూ వచ్చారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకు ప్రజాభవన్ నుంచి పిలిపచ్చి ఉండే కార్పొరేషన్ గురించి మరియు ఇంతకుముందు హామీలు ఇచ్చిరు రేవంత్ రెడ్డి గారు, అదే మరి కలుద్దామని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర సభ్యులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షబీర్, పొలిటికల్ ప్రెసిడెంట్ హమీద్ భాయ్, కోశాధికారి షాదులా భాయ్, వైస్ ప్రెసిడెంట్ ఖాసిం భాయ్, గ్రేటర్ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు మన నసీరుద్దీన్ భాయ్, ఇలా అందరం వచ్చేసినాం ఇక్కడికి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ మాకు నెరవేర్చాలని మేము మరోసారి యాద్ చేయడానికి వచ్చినాం. ఇంతకుముందు కూడా ఇచ్చినాం, సానుకూలంగా స్పందించడం జరిగింది అప్పుడు కూడా, ఇప్పుడు కూడా మరోసారి ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. ఏ జో హే హమారా, ఇది మా యొక్క అది లెటర్ ప్యాడ్ ఇచ్చినాం ఇవాళ. రెండవది ఇక్కడ మా తెగల మా వృత్తుల ఫోటోలు ఇవి. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2000 అసెంబ్లీ ఎన్నికలు 2023లో మాకు ఏవైతే వెనుకబడిన వారికి కార్పొరేషన్లు అవి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిర్రు, అవి దాని ప్రింట్ ఇది. మేనిఫెస్టో में क्या लिखा भी बोलो. మేనిఫెస్టోలో మైనార్టీ డిక్లరేషన్లో ప్రత్యేకంగా ఇక్కడ మొదటి హామీ ఏమి ఇచ్చారంటే, ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపు కులగణన చేసి రిజర్వేషన్లు మరియు బీసీఈ అని ప్రత్యేకంగా ఇక్కడ గుర్తించడం జరిగింది. బీసీఈలో 14 తెగలు ఉన్నాయి. మాయి పేద ముస్లింలు, వీళ్ళ గురించి కులగణన చేస్తామన్నారు. దాని గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇలా తెలపడం జరిగింది. మైనార్టీ బడ్జెట్ 4000 కోట్లు బడ్జెట్ నిధులు కేటాయిస్తామని ఇక్కడ రెండవ హామీ చూడండి. ఇక్కడ ఈ రెండో హామీ 4000 కోట్లు అన్నారు. ఇంకా బడ్జెట్ గురించి ఇంకేం విషయం రాలేదు. నిరుద్యోగ మైనార్టీ యువత గురించి సబ్సిడీ రుణాలు 1000 కోట్లు, ఏటా 1000 కోట్లు అన్నారు. ఈ బడ్జెట్లో అయితే ఇవ్వలేదు. మరి ప్రత్యేకంగా పెడతారా లేదా అన్నది తెలుసుకుందామని అనుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది. రెండవది ఏంటంటే ఈ 14 తెగలు ఉన్నాయి ఇక్కడ చూడండి. అచ్చుకట్ల సాహెబులు, అత్తర్ సాహెబులు, ఫకీర్ సాహెబులు, గారడి ముస్లిం, తుర్కకాషా, షేక్, గుడ్డెన్గుల సాహెబులు, ఇలా 14 తెగలు ఉన్నాయి. పేద తెగలు ఇవి. రాష్ట్రంలో అన్ని తెగల కంటే, అన్ని కులాల కంటే వెనుకబడ్డ తెగలు ఇవి. దీనికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారిని కోరితే హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ఇప్పటికీ మరి ఆ ఫైల్ ఏం ముందుకు జరగలేదు. నేను హమీదుద్దీన్, స్టేట్ పొలిటికల్ ప్రెసిడెంట్. ఇంతకుముందు పాత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ హామీలో నెరవేరలేదు. ఇప్పుడు అందుకే మన కొత్త ప్రభుత్వం హామీలు ఇచ్చింది కాబట్టి అందుకే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడానికి వచ్చినాం. ఇప్పుడు కొత్త బడ్జెట్లో అయినా మనకు ఆ సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి, సపరేట్ కార్పొరేషన్ ఇవ్వాలి. మొన్న ఇచ్చిన సపరేట్ కార్పొరేషన్లలో మైనార్టీ కార్పొరేషన్ పెట్టలేదు. అందుకే మనం గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలని నెరవేరాలని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే మనకు ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలని గవర్నమెంట్తో తక్షణమే దీని మీద ముందుకు సాగేటట్టు మైనార్టీ మినిస్టర్ ప్లస్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని తక్షణమే దీనికి స్పందించి దీనికి ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలని కోరుతున్నాము ప్రభుత్వంతో.